పితామహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి ఎంత వల్ల కాదు ఏదో కాపలయుండి ఉదయం మన ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కొండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అది సురాభాండము నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, అహో సురాభాండమా, నీవు కడుపోచ్చురాలవు తల్లి, నీవు కడుపోచ్చురాలవు. కావునని విశ్వామిత్రుని సహాయ సంపత్తిచి విశ్వంబరాదేవికి ఆస్థానముగా మదీయ భుజపేటపై అధిష్ఠించి ఉన్నావు. ఇక త్వరపడి నేను శ్మశాన వాటికే పోయేదను. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కరుణ వారిని సైతము గుడ్డిమాళ్ళ చేతులతో కదా ఈ అంధకారము కల్లవాది ఇళ్లలో పల్లి నిదానమునెత్త అడుగు తలకలకు సిద్ధాగనంబు మగల కలిసి తెగి తెగి అంటుకల్లకై తారాడుకుల చల తార్పు గద్దే పాడుకో కములకు పాడి పల్తా మసదంపునయం పెసలాదు సాగది ధాగది కతుల చుట్టాల సురభి నేలథాంగికి కమలదంతం పన్నకొనెల్ల కందమోద సత్యమిత్రాకితుల్య సత్యమిగదాదు కటి కచి కటియలమే దిక్తటములతో త్వరపడి నేను శ్మశాన వాటికే పోయేదను. శ్మశాన దచ్చన దూచనలో
కాబోలు కాబోలు వీరు విగత జీవ బాంధవులు అడల తిరిగి మగాదానముల భూత మంత్రి కపాలముల కొరకు అతి పిశాచీమ నమస్త్రాన్ని పండపంప పుంపంప బందిస కాబోలు చుకులలోన కంటపడ్డట్టు సమాధ ఎవరది నాకెదురుగా చూచున్న వాళ్ళు పిలిచి చూచెదను ఎవరుతున్నా మసలమల కాల్పన కదా మనుదులారా కొడితేనేమో కాపులేదలు కొడితేనేమో పదులు దళిత భారాన్ని ఈ దాసుగలను అయ్యయ్యో ఎంత పొరబడితిని సగము కాలుచో బరువు లేక నిట్ట నిలబల పైకిలాచల ఈ శవమును ప్రాణిగా భావించి తిరిగన అయ్యయ్యో అయ్యయ్యో ఈ కళాప్రభ దుస్థితి ఎంత జాలి కొడిపినది జగంబ నిత్యమని సంపాదించి మోగంబున నా ఇల్లాలని నా కుమారుడది పాదంబుడనల్దాగా
విచిత్రమైన ప్రకృతి, మహా విచిత్రమైన ప్రకృతి. తెలిచిపోయినవి ఈ శ్మశాన స్థలాలు గతించిన వారందరూ కులమత తరతమ భేదములతో విర్రవీగిన మహానుభావులందరూ సమాధుల కట్టుకొని హాయిగా ఎంతో ఒద్దికగా పరుండిరి. వీరందరూ బ్రతికమున్నంత కాలము ఇక్కడ కులములు లేవు, ఇచ్చట కులముల కలవు. అయ్యా, ఆకల మంటలతో కృంగి కృషించి నశించి ఎముకలతో పొముకలు కూడిన శల్యావశిష్టం పైన కళ్ళ మార్చిన మంద భాగ్యుడు ఒక్కడు ఒక్కడు విషయదంబో అల్లాడిరో కదా కన్నీటలు పడి కాగిపోయినవి నిక్కబేధు పాషాణము సత్కవీంద్రుని తమ్మని కలము నిప్పులలో నక్కరగబో చోటలే భూములు రాజన్నులు అతిగాఢ ముద్రికలు అందరికీ సోరు గంగలో కలసిపోయే చోటలే ఎట్టి పేదల్ని కల్కొన్న చిత్రలే కకుని కుంచెయు నశిల్చే ఇదే ఇదే పిశాచులతో దుష్టులరయా అపని బాధలతో పశ్పశమాసనమ్మా ಶ್ಮಶಾನವ ಕರಡಪ್ಪಡನೆಲ್ಲ
ఇలాంటి వైరాగ్యములు కలుగుచుండుట సహజమే. నేనిప్పుడు నా మంచి దగ్గరకు పోయిను. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయో ఆవరించి కన్నులను వారిని కూడా గుండి వాండులు చేయించున్నది కదా. సరే, ఆ చితులోని కాష్టమును ఇప్పుడు దీపముగా ఉపయోగించుకునేలా రాజన కాటక బదులు వచ్చల్ సాకనీయముగా అయ్యయ్యో, పరవ అప్పుడే ఆరినది. పోనీ శ్మశాన రాజ్యాభిషక్తుడునగు నా సింహాసనమని నేనిక్కడ సోమరతనమును కూర్చున్నా నిధులు వచ్చి స్వామి కార్యమునకు భంగము కలగదు కదా. నాకును నిద్రాహారములకును రుణవతిని ఎంత కాలమైనది. సుగుణవతియో అర్ధాంగి లక్ష్మయ్యకు చంద్రమతి దేవిని కొడుకుని దా బక్కలకి దాసిగా ఎప్పుడు అమ్ముకుంటినో అప్పుడే నా సుఖములు కూడా తీరిపోయినవి. మొండిపడి ప్రాణము మాత్రమే వెళ్ళిపోకున్నది. ఆహా, లోకములోని కష్టములను నన్ను కోరమరుచినట్లున్నవి కాకున్నదో ఈ కష్టములో ఎవరు అనుభవిస్తారో. అయ్యయ్యో, ఏ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకునో గదా. రాజ్యాభియోగముకైనను దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖములు ఎన్ని సంభవించడో గణింపను. కడకు అతి నచ్చితమ్ముకున్న ఈ చండల దాస్యమునకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన దాదే నన్ను పరమదైవముగా భావించదు. నా బలముల కందలాసి కష్టములు సంభవించును. క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తల్ల మక్కలకి తగనమ్మకుడు నీ చెంబులను నేను సంకోచించినప్పుడు నాదా స్వామి సత్య ప్రతిష్టక ఎనచి నీచు కుర్చముల సగవరమునయగునని నాకు ఉత్సాహమును కలిగించి నా సత్య దీక్షలు కాపాడిన నా అర్ధాంగ లక్ష్మయ్యకు చంద్రమతి దేవి వియోగ దుఃఖము నేను ఏ గతి భరిల్తును. దేవి అసూర్యం పశ్య
నీ రాణివాస సౌఖ్యము ఏమయ్యనే? నీ పతి బ్రతికి ఉండగానే నీవు అనాథమై ఒక్కరి నాకు పాత్రదాలము కావలసి వచ్చి కదా. అయ్యా నాయనా లోకిదా, మరల నిన్నెన్నడ చూడగలుగుతున్న తండ్రి, మరల నిన్నెన్నడ చూడగలుగుతున్న దాస దాసి జలంపల చేతుల నుండి అడ్డగట్ట పెట్టనీక మిగిలిన కారామని నిష్ఠురతరముకు దాస్యమునకు అప్పగించినాను కదయ్యా. ఏమి బ్రతికి ఉన్నంత వరకు దేవికి ఆ దాస్య దుఃఖంబును, బ్రతికి ఉన్నంత వరకు దేవికి ఆ దాస్య దుఃఖమును, నాకీ కాటి కాపురతల ఉద్యోగమును అవశ్యాన్న భోక్తంబలే కదా. నా దాసిత్వపుం బాపి, నా దాసిత్వపుం బాపి ఎప్పటికినైనా చింతలీనే పాడే నా దేవుండను ఆశతోడా. అశుభదల్ పానంబుగా మోసే నేనే నేనే నేనా దిక్కవుడని నమ్మియల్దు సతీనాగి నష్టజల్ కానము అకటకట మందభాగ్యులైన నా చిత్తమునకు ఆ యొక్క శాంతి కాక ఏమున్నదిలే. నానా తెల్పరిబాగి ఆనాడు నా భార్య పుట్టిన కాల కభిషకులకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు ఇది నాకు నాటల్ పరిబాటి నామది నామది దుర్దంతంబైన చింతాహతి నాదై నాయై భద్రామై సకుల ధర్మంబైన జయదండనే నాదై దంపుతదాజ నిర్వేకృతిల్ మీదల్కేల నక్కమ్మటికపోరు యోగమన ప్రీతి అప్పుడే శాంతి నా చింతకు ఇది నాకు నా దాట పరిపాటి. ఎక్కడ నుండియో దీనారామ శ్రవణ గోచరంబుచున్నది. అది పలికింపు చూడగా
నా సతీ కంఠస్వరం. పాపం ఆ మందభాగ్యురాలు ఎవరో కాని పోయి విచారించదుగా. దర్శకులు, ప్రేక్షక మహాశయులు, ఇక్కడ ఉన్న 500 కుర్చీల్లో 50 మాత్రమే ఉన్నారు పాపం. మిగతా 450 మాత్రం ఒట్టి కుర్చీలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇందులో ఇరు వర్గాలు తప్పులు ఉన్నాయి. ఈయనేంట్రా తప్పులు ఎంచుతున్నాడని మీరు అనుకోవచ్చు. నా నాటక జీవితం 42 సంవత్సరాల సర్వీసు. షణ్ముఖి ఆంజనేయరాజు మేనల్లుడు నేను. చెప్పడానికి నేను అర్హుండి. ఈ వేదిక మీదకు 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు వస్తున్నా. అయితే పంచరత్నాలు పెట్టారు, అద్భుతంగా ఉంది. మంచి యాక్టర్లను పెట్టారు. ఇవాళ స్టాండింగ్ మీద నేను నాటకం చూస్తున్నారు కానీ సిట్టింగ్ మీద ఎవరు నాటకం చూడలేదు. పరిస్థితులు ఆ విధంగా అయిపోయాయి. దానికి మా కళాకారులు కూడా నీకు ఇదంతా వచ్చని చెప్పి ఇదంతా వలకపోస్తే నేను అక్కడ ఉన్నాను చెట్టు క్రింద కూర్చొని ఇది ఏంది ఇది అని చెప్పి కేకలు వేసుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. మాకేం అర్థం కలదని వెళ్ళిపోతున్నారు జనం అంతా. నేను అక్కడ రామాలయంలో కూర్చొని ఎన్ని సిఐడి లాగా వింటా ఉన్నాను. ఓహో దీని పరిస్థితి ఇది కదా అని. అంటే దాని అర్థం ఏంటంటే భావయుక్తంగా మీరు ఎంతో ఎంజాయ్ చేయడానికి ఆహ్లాదకరానికి వచ్చారు. మిమ్మల్ని కష్టపెట్టి తరిమేయకూడదు మేము. ఇది మా తప్పు. ఈ తప్పు మేము తెలుసుకొని మీ తప్పు ఉంటే అది మీరు కూడా నాటకం మేము ఆడడం కంటే కూడా నాటకం చూడడం కూడా చేతనై ఉండాలి. అది మీ తప్పు. ఈ 2 తప్పుల గురించి మీకు కేటాయించి ఇది ఎవరు చెప్పరు, మీరు వినరు. నాకు ఎంతో అనుభవం, డేరింగ్ డాషింగ్ 2 ఉంది కాబట్టి ప్రజల మనిషిని కాబట్టి నేను చెబుతున్నాను. హిందూ సాంప్రదాయాన్ని మటుమాయం చేయొద్దు. భావితరాల మీ పిల్లలకు కూడా ఇలా భాస్కర శతకం, కృష్ణ శతకం, సుమతి శతకం కొన్ని పద్యాలు చెప్పండి. మమ్మీ, డాడీ, ఆల్ రైట్, ఇవి మన కడుపు చూసి అన్నం పెట్టవు. ఉద్యోగం చేయడానికి ఇంగ్లీష్ అవసరమే, కానీ మన తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇవాళ తెలుగు లెస్ అయిపోయింది. ఇవాళ జనం కూడా లెస్ అయిపోయినారు. కాబట్టి ఆంధ్రదేశంలో 600 భాషలు ఉన్నాయి. 599 భాషలకు పద్యం లేదు. ఒక్క తెలుగు భాషకు మాత్రమే పద్యం ఉంది. మనం తెలుగు పౌరుడిగా తెలుగు గడ్డ మీద మనం జన్మించడమే మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మీరందరూ కూడా ఈ పౌరాణిక నాటకాన్ని మీరు దాన్ని జీవం పోసి బతికిస్తారని ప్రతి తండ్రికి ప్రతి తల్లికి నేను శిరస్సు వంచి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందజేస్తున్నాను.